గుడ్ ఈవినింగ్ ట్రేడర్స్. వెల్కమ్ బ్యాక్ టు ట్రేడింగ్ ఫ్లోర్. ఈరోజు మార్కెట్ ఓపెనింగ్ నుండి క్లోజింగ్ వరకి ఎలా మూవ్ అయిందో చూద్దాం. అండ్ నిఫ్టీ, సెన్సెక్స్ ఏ లెవెల్ నుండి రెస్పెక్ట్ చేశాయి అండ్ ఏ లెవెల్‌లో బ్రేక్‌ఔట్ వచ్చింది, ఎక్కడి నుండి రివర్స్ అయ్యింది. మనం ప్రీవియస్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసుకున్నాం కదా! సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ ఏ లెవెల్‌లో సపోర్ట్ తీసుకుంది, ఎక్కడి నుండి రివర్సల్ వచ్చింది అనేది ఈ వీడియోలో మనం ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం. సో, సెన్సెక్స్ చూసినట్టయితే ఇవాళ మార్కెట్ ప్రీవియస్ క్లోజింగ్ ప్రైస్ నుండి ఓపెనింగ్ ప్రైస్ నియర్ బై ఆ రేంజ్‌లోనే ఓపెన్ అయ్యి, మార్కెట్ అక్కడి నుండి మనం ప్రీవియస్‌గా ఎక్కడైతే సపోర్ట్ లెవెల్ తీసుకున్నామో, ప్రీవియస్‌గా మనం ఈ రేంజ్‌ని సపోర్ట్‌గా తీసుకున్నాం. ఈ డాటెడ్ లైన్ ఉంది గదా! మీరు నిన్నటి వీడియో చూసినట్టయితే నిన్నటి అనాలిసిస్ వీడియోలో ఇక్కడ మనం సపోర్ట్‌గా ఈ లైన్‌ని తీసుకున్నాం. సో, మార్కెట్ ఇక్కడి నుండి కంటిన్యూయస్‌గా ఫాలో అవుతూ సో, సెకండ్ ఆఫ్టర్‌నూన్ వరకి మార్కెట్ స్లోగా మూవ్ అవుతూ ఒక రేంజ్ బౌండ్ ఫార్మ్ అయింది. ఈ రేంజ్ బౌండ్‌లో ఉంటూ మనకి ప్రీవియస్ ఎక్కడైతే సపోర్ట్ లెవెల్ అనుకున్నామో ఆ సపోర్ట్ లెవెల్‌కి టచ్ అయింది. సో, ఇక్కడి నుండి రివర్సల్ కన్ఫర్మేషన్ ఎలాంటి రివర్సల్ కన్ఫర్మేషన్ లేదు. బట్ మళ్ళీ మనం ఎక్కడైతే మార్కెట్ 10:30 టు 12:30 ఆల్మోస్ట్ ఒక 2 అవర్స్ ఏ రేంజ్‌లో అయితే ఉందో, మనం ఎక్కడైతే సపోర్ట్ లెవెల్ అనుకున్నామో ఆ సపోర్ట్ లెవెల్‌కి టచ్ అయ్యి మళ్ళీ మార్కెట్ ఆ రేంజ్‌లోనే క్లోజ్ అయింది. సో, ఇది సెన్సెక్స్ లెవెల్. అండ్ ఇక్కడ నెక్స్ట్ నిఫ్టీ చూసినట్టయితే సో, నిఫ్టీ లెవెల్స్ కూడా చూడండి. ప్రీవియస్‌గా ఎక్కడైతే మార్కెట్ క్లోజ్ అయిందో, క్లోజ్ అయిపోయిన తర్వాత ప్రీవియస్‌గా మనం ఈ లెవెల్‌లో రెసిస్టెన్స్ లెవెల్ అనుకున్నాం. ఈ లెవెల్ నుండి మళ్ళీ మార్కెట్ రివర్స్ అవుతూ మనం ప్రీవియస్‌గా ఇది రెసిస్టెన్స్ అనుకున్నాం. నెక్స్ట్ ఈ లెవెల్ గాని హై బ్రేక్ అయ్యి ఉంటే మన టార్గెట్ చూడండి ఈ లెవెల్‌లో టార్గెట్ లెవెల్‌గా తీసుకున్నాం. ఇది రెసిస్టెన్స్ జోన్ అనుకున్నాం. నిన్నటి వీడియోలో చూడండి. బట్ మనకి నియర్ బై ఆహ్, స్వింగ్‌లోని రెసిస్టెన్స్‌గా తీసుకుంటూ ఇక్కడ నుండి మార్కెట్ రివర్స్ అయ్యి ప్రీవియస్‌గా మనం ఎక్కడైతే సపోర్ట్ లెవెల్స్ అనుకున్నామో, ఆ సపోర్ట్ లెవెల్‌కి టచ్ అవుతూ, మళ్ళీ అక్కడి నుండి మార్కెట్ రివర్స్ అయ్యి, మార్కెట్ కంప్లీట్‌గా ఇవాళ 10:30 నుండి 10:30 టు ఈవినింగ్ మార్కెట్ 3:30 క్లోజ్ అయ్యేంత వరకి కూడా కంప్లీట్ రేంజ్ బౌండ్ ఓన్లీ 30 పాయింట్స్ రేంజ్‌లోనే ఉంది. నిఫ్టీ లెవెల్స్. 4 అవర్స్ కూడా ఓన్లీ 30 పాయింట్స్ రేంజ్‌లోనే ఉంది. సో, మార్కెట్ ఎప్పుడైనా ఇలాంటి రేంజ్ బౌండ్ మార్కెట్‌లో ఉందనుకోండి, మీరు ట్రేడింగ్ కొంచెం క్వాంటిటీ తగ్గించి ట్రేడ్ చేయండి. సో, ఇప్పుడు సెన్సెక్స్ అండ్ ఆహ్, నిఫ్టీ ఇప్పుడు నెక్స్ట్ లెవెల్స్ చూడండి. నెక్స్ట్ డే అనాలిసిస్ లెవెల్స్. సో, నిఫ్టీ సెన్సెక్స్ చూసినట్టయితే ప్రీవియస్‌గా మనం ఎక్కడైతే సపోర్ట్ అనుకున్నామో, ఆ సపోర్ట్ లెవెల్ నియర్ బై మార్కెట్ క్లోజ్ అయింది కాబట్టి, మనం ఈ సపోర్ట్ లెవెల్ డ్రా చేసుకుంటాం. 77,365 అండ్ నెక్స్ట్ రెసిస్టెన్స్ లెవెల్ చూసినట్టయితే 77,800. డైలీ సెన్సెక్స్ రేంజ్ మనకు ఆల్రెడీ తెలుసు. 500-600 పాయింట్స్. సో, ఎక్కడైతే క్లోజింగ్ ప్రైస్ ఉందో, క్లోజింగ్ ప్రైస్‌కి నియర్ బై ప్రీవియస్‌గా ఎక్కడైతే సపోర్ట్ జోన్ ఉందో, దీన్ని సపోర్ట్ జోన్‌గా తీసుకున్నాం. 76,000, 77,000 అండ్ నెక్స్ట్ సపోర్ట్ లెవెల్. ఎక్కడైతే మార్కెట్ క్లోజింగ్ ప్రైస్ ఉందో, ఇక్కడ నుండి ఈ రెసిస్టెన్స్ లెవెల్‌ని నోట్ చేసుకోండి. 77,800. సో, ఈ లెవెల్ హై గాని బ్రేక్ అయిందనుకోండి, మనకు బ్రేకౌట్ కన్ఫర్మేషన్ ఎలా ఉండాలి అంటే, రెసిస్టెన్స్‌కి బాడీ అబోవ్ క్లోజ్ అవ్వాలి. దాన్ని హై బ్రేక్ చేసి ఉండాలి. అప్పుడే మనం ఎంట్రీ తీసుకుంటాం. అక్కడి నుండి నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి 78,250. మనకు ఒకవేళ ఈ ర్యాలీ అయినట్టయితే ఇది రెసిస్టెన్స్‌గా తీసుకోండి. ఇన్ కేస్ మార్కెట్ ఈ లోలో సపోర్ట్ గాని బ్రేక్ చేసినట్టయితే నెక్స్ట్ సపోర్ట్ అనేది ఈ లెవెల్‌లో సపోర్ట్‌గా తీసుకుంటాం. ఇది సెన్సెక్స్ లెవెల్. నిఫ్టీ లెవెల్ చూసినట్టయితే సేమ్ లెవెల్స్. మార్కెట్ రేపు ఈ రెసిస్టెన్స్ గాని, ఈ జోన్ గాని బ్రేకౌట్ అయ్యింది అనుకోండి, మనం నెక్స్ట్ టార్గెట్ లెవెల్ అనేది 24,270 లెవెల్‌లో మనం నెక్స్ట్ రెసిస్టెన్స్‌గా తీసుకుంటాం. ఈ హై కూడా బ్రేక్ చేసింది అనుకోండి, నెక్స్ట్ టార్గెట్ 24,000 ఈ జోన్ ఉంది కదా! 24,350-24,360, 370 ఈ రేంజ్ వరకి మనం రెసిస్టెన్స్‌గా తీసుకుంటాం. ఇన్ కేస్ ఇక్కడ నుండి ఈ క్లోజింగ్ ప్రైస్ నుండి మార్కెట్ రివర్స్ అయ్యింది అనుకోండి, ఈ జోన్‌ని సపోర్ట్‌గా తీసుకోండి. 24,000, 24,080. సో, ఈ లెవెల్ కూడా బ్రేక్ చేసిందనుకోండి, ప్రీవియస్‌గా ఈ లెవెల్ ఉంది కదా! 24,050 ఇది మేజర్ సపోర్ట్‌గా రియాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది.